ఇక్కడున్న పిల్లలందరినీ నేను చివరి కోరేది ఒకటే, బాగా చదవండి. ద వరల్డ్ ఈజ్ యోర్స్. మనకి వేరే స్టోరీస్ అన్ని అవసరంలా. ఇక్కడ మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్. మోహన్ రెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకుగా ఉన్న మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చదివి ఒక కంపెనీని స్థాపించి 16,000 మంది ఉద్యోగాలు కల్పించగలుగుతున్నారంటే ఆ విజన్, ఆ క్లారిటీ మనందరిలో ఉంది. మనందరం కూడా సాధించగలుగుతామని ఇక్కడున్న పిల్లలందరూ నేను తెలుపుకుంటూ, మిమ్మల్ని నేను చూసినప్పుడు రాబోయే రోజుల్లో సైంటిస్ట్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక డాక్టర్ గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, కొంతమంది అన్న రాజకీయ నాయకులుగా, మిగిలిన వాళ్ళందరూ మోహన్ రెడ్డి గారి లాగా అద్భుతమైన ఆంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి దేశానికి మెరుగైన సేవ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడండి, చర్చించండి. ఇక్కడ ఉన్న కొంతమంది అన్న రాజకీయాల్లోకి రావాలని నేను బలంగా కోరుకుంటున్నా. ఎందుకంటే బాగా చదువుకున్నోళ్ళు సమాజంలో ఏ మార్పు అయితే మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు సాధించేదానికి అహర్నిశలు కష్టపడేదానికి మనసున్న వాళ్ళు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలని కూడా ఈ సభాముఖం మీ అందరూ తెలుపుకుంటూ, చాలా క్రూషియల్ ఏజ్ లో ఉన్నారు, బాగా చదవండి.